హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ వనిత. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా చాలా బాగున్నానండి. అయితే ఈరోజు ఈ వీడియోలో మీ ముందుకు నేను రావడానికి కారణం ఏంటంటే, ఎస్పెషల్లీ మన లేడీస్కి ప్రతి నెల ఒక ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. అది పీరియడ్స్ ప్రాబ్లం అండి. మరి పీరియడ్స్ ప్రాబ్లంలో మనం చాలా సఫర్ అవుతూ ఉంటాం. చాలా మందికి అంటే ఓవర్ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే 3 డేస్ అయ్యి ఆగిపోతూ ఉంటుంది. కొంతమందికి బాగా పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. అలాంటి టైంలో మనం వేరే వేరే ప్యాడ్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం. ఏది ఆన్‌లైన్‌లో బావుంటుంది. అంటే మనకి తగ్గట్టుగా ఓవర్ బ్లీడింగ్ ఎక్కువగా ఉండే వాళ్ళకి, 8 అవర్స్ లీకేజ్ రాకుండా ఉండే వాళ్ళకి, జాబ్ చేసే వాళ్ళకి, ఇంట్లో ఉండే వాళ్ళకి, చిన్న పిల్లలకు కూడాను 12 సంవత్సరాల పిల్లలకు కూడా ఇప్పుడు ఏం తెలీదండి. అలాంటి వాళ్ళకి కూడా మనం ప్యాడ్స్ ఇచ్చి ఇది యూజ్ చేస్తూ ఉంటాం. కాబట్టి వాళ్ళకి అందరికీ మన లేడీస్ అందరికీ ఒక మంచి అద్భుతమైన ప్రోడక్ట్ ద్వారా నేను ఈరోజు ఈ వీడియోలో మీ ముందుకొచ్చానండి. అదే వెస్టేజ్ డ్యూ గార్డెన్ ప్యాడ్స్ అనమాట. ఈ డ్యూ గార్డెన్ ప్యాడ్స్ అనేవి మనకి 10 ప్యాడ్స్ ఉంటాయండి. 4 అనేవి నైట్ ప్యాడ్స్ ఉంటాయి. 6 అనేవి డే ప్యాడ్స్ ఉంటాయి. అయితే ఒక 1 మంత్‌కి 10 ప్యాడ్స్ సరిపోతాయా అనే డౌట్ వస్తుంది కదా! ఎగ్జాక్ట్ అండి, సరిపోతాయి. ఎందుకంటే నైట్ 4 ఉంటాయి కదా! ఇవి చాలా లాంగ్ ఉంటాయి. 8 అవర్స్ లీకేజ్ లేకుండా, ప్రాబ్లమ్ లేకుండా ఉంటుంది. పైగా ఇది ప్యూర్ కాటన్ అండి. మనకి ఇందులో వచ్చే ప్రతి ప్రోడక్ట్ కూడా ప్యూర్ కాటన్ ఉంటుంది. మనకి చాలా సేఫ్టీగా ఉంటుంది. ఇది చూసారా, ప్యాకేజ్ కూడా చాలా సేఫ్టీగా ఉంటుంది. అంటే మనం ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత ప్యాడ్ అనేది బాక్స్ ఓపెన్ చేసిన తర్వాతన మళ్ళీ అది క్లోజ్ చేసి చాలా నీట్‌గా ఉంటదనమాట. ఎందుకంటే బ్యాక్టీరియా అనేది లోపలికి వెళ్ళకుండా మనం వాష్‌రూమ్‌లో విడిచిపెట్టేస్తూ ఉంటాం కదా! అప్పుడు బ్యాక్టీరియా అనేది లోపలికి వెళ్ళకుండా ఇలా క్లోజ్ చేసుకోవచ్చు. ఇంత సేఫ్టీగా ఉంటుంది. ఇందులో 4 ప్యాడ్స్ ఉంటాయి. నైట్‌వి 6, డే ఉంటాయి కదా! మరి ఎలా ఉంటాయి? ఇది నిజంగానే 8 అవర్స్ లీకేజ్ లేకుండా ఉంటుందా? నమ్మాలి అని అంటే మనం ఏం చేయాలి అంటే, నేను మీకు ఒక డెమో చేసి చూపిస్తాను. అయితే ఇది ప్యూర్ కాటన్ అండి. ఇందులో 6 లేయర్స్ ఉంటుంది. మొత్తం ప్యూర్ కాటనే. ఇలా మనకి చాలా ఓపెన్‌గా, చాలా ఈజీగా ఉంటుంది. ఇదంతా ప్యూర్ కాటన్ అండి. ఇది కూడా కాటన్. మీకు కావాలంటే అంటే ఒక అగ్గిపుల్లతో మీరు టెస్ట్ చేసుకోవచ్చు. ఇది మనకి డే ప్యాడ్. ఈ డే ప్యాడ్‌లో ఈ చిప్ ఉంది చూడండి. ఇది యూవీ ర్యాషెస్ ద్వారా తయారవుతుందండి ఈ చిప్ అనేది. గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది కదండీ! యూవీ కిరణాల్లో గుడ్ బ్యాక్టీరియాతో దీన్ని తయారు చేస్తారు. ఇది ఉండడం వలన మనకి ఆహ్, పీరియడ్స్ టైంలో బ్లీడింగ్ అనేది అవుతూ ఉంటుంది కదా! అది అందులో ఉండే బ్యాక్టీరియా యాక్టివ్ అవ్వకుండా ఈ చిప్ అనేది మనకి సపోర్ట్ చేస్తుంది. తర్వాతన ఇందులో 6 లేయర్స్ ఉంటాయి కదా! ఒకసారి చూద్దాం. ఇది ప్యూర్ కాటన్ అండి. చూడండి, ఇలా చింపిన వెంటనే చిరిగిపోతూ ఉంటుంది. మీకు తెలిసే ఉంటుంది. ఇదంతా కాటన్. అయితే మనకి నార్మల్ ప్యాడ్స్‌లో కూడా ఇలాంటివి ఉంటదండి. ఇది చిప్ మనకి లీకేజ్ ప్రాబ్లమ్ లేకుండా ఇదేనండి. ఇది మనకి 8 అవర్స్ లీకేజ్ ప్రాబ్లమ్ లేకుండా ప్రతి ప్యాడ్‌లో కూడా ఒక చిప్ ఉంటుంది. అదే ఇది. ఇది మన బ్లీడింగ్‌ని కంట్రోల్ చేస్తదనమాట. ప్యాడ్స్‌లో అలా పట్టి ఉంచుతుంది. అయితే ఈ యూవీ ర్యాషెస్ ఉంది గదా! ఈ చిప్ వలన మనకి చిన్న పిల్లల్లో వచ్చే పీసీఓడీ ప్రాబ్లమ్స్‌ని క్లియర్ చేస్తుందండి. స్టమక్ పెయిన్ క్లియర్ చేస్తుంది. అలానే మనకి బబుల్స్ తయారవ్వకుండా ఈ చిప్ అనేది తయారు చేస్తుంది. ఎందుకంటే వచ్చే మనం యూజ్ చేసే ప్యాడ్స్ ప్లాస్టిక్ అవ్వడం వలన మనకి ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. ఒకప్పుడు కాటన్ క్లాత్ యూజ్ చేసేటప్పుడు ఎటువంటి పీసీఓడీ ప్రాబ్లమ్ అని, గర్భసంచి ప్రాబ్లమ్స్ అనేవి వచ్చేవి కాదు. మనకి ఇప్పుడు
ప్యాడ్స్ యూజ్ చేసిన నుండి మనకి ప్లాస్టిక్ ప్యాడ్స్ రావడం వలన ప్రతి ఒక్కరికి కూడా 12 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల పిల్లలు ప్రతి ఒక్కరికి పీరియడ్స్ ఇన్బ్యాలెన్స్ టైంకి రాకపోవడం, టైం టు టైం పీరియడ్స్ రాకపోవడం, మళ్ళీ పీరియడ్స్ టైంలో బాగా పెయిన్స్ రావడం, అలానే బబుల్స్ రావడం, అంటే చిన్న చిన్న బబుల్స్, పీసీఓడి ఉంటుంది, పీసీఓఎస్ అని బబుల్స్ రావడం, ఇలాంటివన్నీ కూడా వస్తున్నాయి మనకి ప్యాడ్స్ వల్లే. అయితే ప్యాడ్స్ వల్ల ఇన్ని రకాలు ఉంటాయా, బయట మేము మంచి ప్యాడ్స్ కాస్ట్లీవి యూజ్ చేస్తున్నాం అనేసి చాలా వరకు అందరము అపోహలు ఉన్నామండి. ఇది వరకు నాకు కూడా తెలీదు, ఈ ప్యాడ్స్ యూజ్ చేసిన తర్వాతనే తెలిసింది. అయితే ఇది పక్కన పెడదాం. మనము బయట మార్కెట్లో యూజ్ చేసే, నేను ఇప్పటి వరకు బయట మార్కెట్లో ప్యాడ్స్ యూజ్ చేసేదాన్ని కదా, అందులో మనకి ఇది ఉంటుంది కదా, చిప్పు ఉందో లేదో చూద్దాం, అది ఎలాంటి కంట్రోల్ చేస్తుందో. ఇది బయట ప్యాడ్ అండి. ఇది మీరు అబ్జర్వ్ చేసుకుంటే మీరు ఇంట్లో ఒకసారి పరిశీలించండి. మనం యూజ్ చేసేది ఇది ప్యూర్ ప్లాస్టిక్ అండి, ప్లాస్టిక్తో తయారవుతుంది. మొత్తం సాగుతుంది ఓపెన్ చేస్తుంటే. బట్ ఏది ఎంత టైం లీకేజ్ అయితే కాపాడుతుందో మనం ఈరోజు చూద్దాం, వెయిట్ చేస్తున్నాం. ఇందులో కూడా మనకి చిప్ అనేది గ్రీన్ కలర్, ఇది ఓన్లీ పెయింటింగ్ అండి, ఇందులో ఎటువంటి చిప్ ఏం లేదు, జస్ట్ పెయింటింగ్. ఇది మనకి యూవీ ర్యాషెస్ ఇలాంటి చిప్ అనేది ఏం లేదు. ఇది బ్యాడ్ స్మెల్ని కూడా మనకి కంట్రోల్ చేస్తుందండి ఈ చిప్ అనేది. మనము ఒకసారి పీరియడ్స్ అయినప్పుడు పెట్టుకునే ప్యాడ్ నుండి చాలా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది అందరికి కూడా. కాకపోతే మనకి తెలియదు, బయట వాళ్ళకైతే ఎక్కువగా వస్తూ ఉంటుంది. వాష్రూమ్కి వెళ్ళి వచ్చిన వెంటనే మళ్ళీ వేరే ఒకరు వాష్రూమ్కి వెళ్తే చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది. అలాంటి బ్యాడ్ స్మెల్ని కంట్రోల్ చేస్తుంది. చిన్న పిల్లలకి చాలా చాలా అవసరం అండి, 12 ఇయర్స్ పిల్లలకి. అయితే ఇందులో ఎటువంటి చిప్పు లేదండి, ఓన్లీ కలర్ మాత్రమే ఉంది, చిప్ అనేది లేదు. ఇది కూడా మనకి కాటన్, నార్మల్ కాటన్ ఏనండి. ఒకసారి ఈ రెండిటికి డెమో అనేది చూద్దాం. ఇది బయట మార్కెట్ది, ఇది మన వెస్టేజ్ జూ గార్డెన్, చిప్తో సహా ఉంచాను. ఈ రెండిటికి డెమో చూద్దాం. ప్రతి ఒక్క అమ్మాయికి కూడా పీరియడ్స్ టైంలో 1 డేకి 300 ml బ్లీడింగ్ అనేది అవుతుందండి, డే అండ్ నైట్లో. మరి మనం యూజ్ చేసే ప్యాడు ఇంచుమించు 500-700 ml అనేది లీకేజ్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. మరి మనం తీసుకునే ప్యాడ్స్ ఎటువంటివి, మనకి ఇటువరకు అవగాహన లేదు. ఏదో అందరూ చేస్తున్నారు, చూస్తున్నాం, అదే తీసుకుంటున్నాం, యూజ్ చేసేస్తున్నాం. కానీ మనం తీసుకునే ప్యాడ్స్ వల్లే మనకి ఈరోజు చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అందువలన నేను ఈ వీడియో మీకు అందరికీ, మన లేడీస్ పరంగా ఎటువంటి ప్రాబ్లం రాకూడదని చేస్తున్నానండి. చూసారా, వితిన్ సెకండ్స్లో మనకి లీకే మొత్తం చూడండి, మీకు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది, వాటర్ పడిపోద్ది. ఒకసారి చూడండి, మనకి ఒక్క చిప్పు మాత్రమేనండి. ఇది ప్యూర్ కాటన్ అవడం వల్ల మనకి ఇగో ఇలా అవుతుంది. అంటే
నేచర్కి కూడా ఎటువంటి పర్యావరణానికి కూడా ఎటువంటి హాని చేయదండి. మన ప్యాడ్స్ అంత ప్యూర్ కాటన్, ఎటువంటి హాని కూడా ఉండదు. మరి మనం బయట ప్యాడ్ చూడండి ఎంత తీసుకుంది. ఒకసారి అందరం తెలుసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే మనకు ప్యాడ్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ మనకి మనమే సొల్యూషన్ చేసుకోవాలండి. చూసారా ఫ్రెండ్స్, 2 minutesలో మనకు మొత్తం ఎలా వాటర్ అనేది మొత్తం పీల్చేసుకుందండి. చూడండి, మరి 2 minutes కాదు 2 hours అయినా ఇది ఇలానే ఉంటుంది. ఎందుకంటే ఈ చిప్ అనేది మనకి 100 కనీసం 5 ml అయినా పీల్చుకోలేదు. అంటే మనకి పీరియడ్స్ టైంలో మనకి ఇది కనీసం ఈ బయట మార్కెట్లో అది కనీసం 5 ml కూడా తీసుకోలేదండి వాటర్ని. మరి మనం ఏది యూజ్ చేస్తున్నాం, మనం ఏది యూజ్ చేస్తే మనం హెల్తీగా ఉంటాం. మెయిన్ మనం యూజ్ చేసేస్తున్నాం, ఈ మంత్కి అయిపోతే చాలు అని అనుకుంటే ఏదైనా వాడుకోవచ్చు. కానీ లైఫ్లో ఎటువంటి ప్రాబ్లం రాకూడదు అని అనుకునే వాళ్ళు మాత్రం వెస్టేజ్ జూ గార్డెన్ మాత్రం యూజ్ చేయండి. మనకి మన గైనిక్ ప్రాబ్లమ్స్ ఇటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా కూడా ఇది కాపాడుతుందండి. ఎందుకంటే లైవ్లో చూసారు కదా, ఇటువంటి మనం 300 ml బ్లీడింగ్ పర్ డే అయినప్పుడు మనం ఎంత సఫర్ అవుతామో అది ఈ జూ గార్డెన్ పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. అస్సలు వెయిట్ అనేది ఉండదు, చాలా చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి. డ్యూటీ చేసే వాళ్ళకి అవని, చిన్నపిల్లలకి అవని, స్కూల్కి వెళ్ళే పిల్లలకి, కాలేజెస్ వాళ్ళకి అందరికీ కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. మీరు కూడా ఇది యూజ్ చేస్తారని అనుకుంటున్నాను. చాలా చాలా థ్యాంక్ యూ. విష్ యూ వెల్.